హైడ్రా దూకుడుపై స్పందించడానికి మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ ఉన్నారు. అన్న ఏంటి హైడ్రా దూకుడుపై మీ కామెంట్ ఏంటి? దూకుడేముందన్న, సుప్రీంకోర్టు చెప్పింది హైడ్రా పని చేస్తుంది, దాంట్లో దూకుడేముంది? అంటే నాగార్జున ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఈరోజు ఎంత దోసుకున్నాడు ఎన్ కన్వెన్షన్ పేరిట? ఎప్పుడు ఇచ్చింది ఎన్ కన్వెన్షన్కి హైకోర్టు స్టే? 10 ఏళ్ళు అయిందా? ఎప్పుడు ఇచ్చింది? 2015 నుంచి ఏలాడదాకా ఎందుకు ఇన్లే జడ్జీలు? ఎన్ని ఏళ్ళు ఉంటుంది స్టే? నువ్వు స్టే ఇస్తావైనా రోజు ₹1 సంపాదించుకుంటున్నాడు. ఏంది, ఎవరి లాలుచి? ఏంది అది? జనం అడుగుతున్నారు అంటే నువ్వు కామన్ మ్యాన్గా అడుగుతున్నా నేను. హైకోర్టు చెప్పింది ఎన్ కన్వెన్షన్ చెరువులో కడితే ఎంక్రోచ్మెంట్స్ ఉంటే తహసీల్దార్ గారు మీరు పోయి సర్వే చేసి కూలగొట్టమని చెప్పింది. మళ్ళీ స్టే ఎందుకు ఇచ్చినావు? అంటే నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగా నువ్వే స్టే ఇస్తావా? ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతుండు కదా, నాకు చెప్తే నేను తీసేస్తా అని. మరి అప్పుడు చెప్పింది కదా హైకోర్టు, ఎందుకు తీసేయలే? ఏంది స్టే ఏంది అంటున్నా? స్టే అర్థమైంది, స్టే పేరు మీద దందా వేసుకోమనా? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది స్టే? 2010లో 14లో 15లో స్టే ఇచ్చిర్రు అని అనుకుందామన్న ఒక్క నిమిషానికి. ఎందుకు ఆ పిటిషన్ బెంచ్ మీదకి రాలేదు? ఎన్నేళ్ళు ఉంటుంది స్టే? అంటే స్టే తీసుకుపోయి దొంగ దందాలని చేసుకోవచ్చా కోర్టు పేరు మీద? దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. అందుకనే జడ్జిల్లారా ఆలోచించుండ్రే అంటున్నా. ఇది కామన్ మ్యాన్ ఆక్రోశము అని చెప్తున్నా. వినకపోతే మీ ఇష్టం. నేను బఫర్ జోన్లో కట్టలేదు, అది మొత్తం పట్టా భూమి సంబంధించి అని చెప్పేసి తను చెప్తున్నారు. కోర్టు అంటే కోర్టు నోటీసులు ఇవ్వకుండా, అంటే హైడ్రా నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుంది, మాపై ఆరోపణలు చేస్తుందని చెప్పేసి అంటున్నారు. నాగార్జున గారు మాట్లాడిన మాటల మీద నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ చట్టం ఏం చెప్తుందో మాట్లాడదలుచుకున్నాను. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు, నాలాలు ఎవరు కబ్జా చేసినా ఎలాంటి నోటీసు లేకుండా పొద్దుగాల 6 నుంచి రాత్రి 6 గంటల లోపల జేసీబీలు ఇటాచీలు పెట్టి కూలగొట్టొచ్చు అని చెప్పింది. కూలగొట్టొచ్చు. సుప్రీంకోర్టు కంటే పెద్దోడా నాగార్జున? సుప్రీంకోర్టు కంటే పెద్దోళ్ళ పేపర్ వాళ్ళు కాదు కదనే. సుప్రీంకోర్టే క్లియర్గా చెప్పింది చెరువులు, కుంటలు, నాలాల కబ్జాల విషయంలో నో మెర్సీ, నో అపీల్స్, కూలగొట్టేసేయమని చెప్పింది. హైడ్రాను కూడా కాంగ్రెస్ ఒక పావుగా వాడుకుంటుంది. కేవలం అంటే ప్రతిపక్షాలను లేకపోతే రాజకీయ శత్రువులను మాత్రమే హైడ్రా వదులుతుందని చెప్పేసి కొన్ని పార్టీలు కూడా అంటున్నాయి. సో మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులైనా ఇంకొకరైనా నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే మాట్లాడాలి. కేటీఆర్ జొన్నవాడ ఫామ్ హౌస్ను కూలగొట్టమని అడిగితే ఒక పద్ధతి ఉంటుంది. కేటీఆర్ 10 ఏళ్ళ నుండి ఆడ 20 ఫామ్ హౌజులు కట్టించిండు, అందులో ఇంకొక కేంద్ర మంత్రి కాంగ్రెస్ అనేది కూడా కూలగొట్టింది నిన్న హైడ్రా. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే కేటీఆర్? ఓ గౌరవ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన హైడ్రా పోయి మొన్న బంగ్లా కూలగొట్టి వచ్చింది ఆయనది. మరి అప్పుడు ఎందుకు కేటీఆర్కి నోరు రాలేదు? మేము కట్టించినాము, కాంగ్రెస్ వాళ్ళు కూలగొట్టిరు చెప్పలేదు ఎందుకు? కాంగ్రెస్ మంత్రిది కూలగొట్టిరని చెప్పాలి కదా, చెప్పడెందుకు? హైడ్రాకి సంబంధించి సామాన్యులు కూడా ఇప్పుడు అంటే చాలామంది నాలాల పక్కన కట్టుకున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు మరి? నేను 2 విషయాలు చెప్తాను. నువ్వు సామాన్యునివా ధనవంతునివా నాకు సంబంధం లేదు. నాలా కబ్జా చేయడం తప్పు, చెరువు కబ్జా చేయడం తప్పు, ఎఫ్టీఎల్లో బంగ్లాలు కట్టడం తప్పు. మీరు బంగ్లాలు కట్టి భాగ్యనగరంలో వరదలు వస్తాయి, ఆ వరదలకు ఆడపిల్లలు కొట్టుకుపోతారు, చెరువులలో శవాలు తేలుతారు, మానవులు ఎడదెరిసిందో తెలియకుండా కనెటికొండ మీద పోయి చెల్లెవాడి చచ్చిపోతుంది, 2 ఏళ్ళ పిల్లగాడు పోయి చచ్చిపోతాడు. అప్పుడు బుర్ర లేదా? అప్పుడు అక్కర్లేదా? నాలాల మీద కట్టిన వాళ్ళు తొలగించాలనేది ఆలోచన రాలేదా ఎవరికి? ఉండాలి అంటున్నా. ఏసీది కామన్ మ్యాన్గా రఘునందన్ రావు ఎంపీగా మాట్లాడతలేడు, ఒక సామాన్య భాగ్యనగర వాసిగా అడుగుతున్నా. నా ఊరు భాగ్యనగరం, ఇది భాగ్యనగరంగా ఉండాలి, వాన పడితే నీళ్లు మోరీలో కోవాలి, చెరువులు కబ్జాలు కావద్దు. దిస్ ఈజ్ మై రైట్. నా రైట్ని కాదని నాకు ఎవరికి ఉందన్నా? మీరేమో హైడ్రా పనిచేయాలంటున్నారు, మీ పార్టీకి చెందిన పనిచేస్తుందా? ప్రొటెక్షన్ ఆఫ్ కమిటీ పనిచేస్తుందా? 157 జీవో 2010లో వచ్చింది. ఇది కేటీఆర్ వచ్చినాక, రేవంత్ రెడ్డి వచ్చినాక, రవంత్ రెడ్డి వచ్చినాక రాలేదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1994లో భాగ్యనగరంలో మీరాలం ట్యాంక్ కబ్జా గురైతే రేచల్ చటర్జీ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పంపించి కూలగొట్టిండు. అప్పుడు వదిలైంది. అప్పుడు మీరు లేరు కాబట్టి జర్నలిస్టులు మీకు తెలియదు. ఇప్పుడు వచ్చిరు కాబట్టి ఇది కేటీఆర్ పంచాయతీ, రేవంత్ రెడ్డి పంచాయతీ అని పెడుతురు. ఈ పంచాయతీ కామన్ మ్యాన్ పంచాయతీ. నాలాలో పడి కొట్టుకుపోయిన ఒక చెల్లె తరఫున రఘునందన్ కోపం ఇది. కైనటికొండ మీద పోతూ వానొత్తే వరదలు కొట్టుకుపోయిన చెల్లె తరఫున మాట్లాడుతుండ్రు రఘునందన్. దానికి సమాధానం చెప్పు. 2020 నవంబర్, డిసెంబర్లో భాగ్యనగరం వరదల్ని ఫేస్ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇదే ఐటీ శాఖ మంత్రి, అదే నాలాలు చూసే మున్సిపల్ శాఖ మంత్రి, బాత్రూములు గడుగుతారని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆ కేటీఆర్ అన్నట్టు ఆయన ఇచ్చిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎందుకు కూలగొడతలేవు అంటున్నా. జొన్నవాడ ఫామ్ హౌస్ మీద నువ్వు డ్రోన్ ఎగిరేస్తే ఇది నాది, నా ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసే అధికారం నీకు లేదని నేను రిమాండ్ చేసిరు కదా రేవంత్ రెడ్డి గారు, జైలుకు పంపించిరు కదా. యాది కొత్తలేవా పాత రోజులు? ఎందుకు ఈ కేటీఆర్ అంటోన్ మీద నీకు ఇంకా మోహబ్బత్ ఉందో అంటున్నా. కూలగొట్టు జొన్నవాడ ఫామ్ హౌజు, తీసుకుపోయి జైలు వారే. హైడ్రా కేవలం డబ్బులు సంపాదించడానికి మాత్రమే, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల కోసమే రేవంత్ రెడ్డి అంతా చేస్తున్నా అని చెప్పేసి మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపిస్తుంది. దానికి సంబంధించి నేను వినలేదు. మా సంజయ్ గారు అట్లా మాట్లాడిన విషయం నా దృష్టిలో లేదు.
పక్క వెంకటరామరెడ్డి గారు మీ ఎమ్మెల్యేనేమో హైడ్రా దూకుడు కొద్దిగా తగ్గించాలి. ఫస్ట్ ఎవరైతే ఆఫీసర్లు పర్మిషన్లు ఇచ్చారో అప్పుడు సంబంధించి ఆఫీసర్ పర్మిషన్ వాళ్ళపైన మీడియా డ్యూటీ ఏం చేయాలంటే, నీకంటే ముందు నేను జర్నలిస్ట్గా పనిచేసి వచ్చిన కాబట్టి చెప్తా ఉన్నా, యూ షుడ్ బి ఇంపార్షియల్. రఘునందన్ రావు ఇట్లా అన్నాడని బండి సంజయ్ గారిని అడుగుడు, బండి సంజయ్ గారు ఇట్లా అన్నారని వెంకటరామరెడ్డి గారిని అడిగి, బీజేపీలనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, పోయి కేటీఆర్ను హరీష్ను కేసీఆర్ని అడిగి వాళ్ళే రాసుకో. మా గురించి ఎందుకు రాస్తున్నావు? ఎందుకు మా మీద ఎందుకంత మీకు కక్ష? కేసీఆర్ కాంగ్రెస్ ఎందుకు మీకు? కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండింటికే సగం సగం పేజీలు ఎందుకు? మేము మాట్లాడితే ఎందుకు రాయరు? మేము మాట్లాడితే ఎందుకు చూపెట్టారు? నేను మాట్లాడింది ప్రతి చూపెట్టు, నీకు చేతనైతే నేను చెప్తాను. వ్యక్తులకు వ్యక్తిగత అభిప్రాయం ఉండదా? మీ ఛానల్లో పనిచేసిన వాళ్ళందరికీ ఇవే ఎర్రంగిలు వేసుకొని వచ్చిరా? చెప్పు, అందరు నీలాగానే బూట్లు వేసుకుంటురా? ఎవడి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకి ఒక అభిప్రాయం ఉంటుంది, ఒక ఎంపీకి ఒక అభిప్రాయం ఉంటుంది, ఒక మంత్రికి ఒక అభిప్రాయం ఉంటుంది. నువ్వు అందరిని కూర్చోబెట్టి పార్టీ అభిప్రాయం అని అడిగినవా అంటున్నా? మైకి దొరికింది కదా అని ఎవరిని పడితే వాడిని అడుగుతావు, ఆయనకు నచ్చిన అభిప్రాయం ఏం చెప్తాడు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? అది పార్టీ అభిప్రాయమా? ఇది రఘునందన్ రావు అభిప్రాయం. కోర్టులు చేసింది ఇట్లా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. నువ్వెవరు నన్ను అడిగేందుకు? ఆఫీసర్లకు సంబంధించి ఫస్ట్ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళే వచ్చి కూలగొడుతున్నారు. పర్మిషన్ ఇవ్వలే. జొన్నవాడ ఫామ్ హౌస్కి పర్మిషన్ లేదు, ఎన్ కన్వెన్షన్కి పర్మిషన్ లేదు. కూలగొట్టు అంటున్నా, ఆఫీసర్లను కూడా కూలగొట్టు అంటున్నా. ఐఎమ్ నాట్ స్పేరింగ్ ఎనీబడి కదా. ఎందుకు నీకెందుకు అంటున్నా? చెరువు కబ్జా చేస్తే కాపాడే ఆలోచన నీకు ఎందుకు ఉంది అంటున్నా. ఎవరికి ఉంది? ఎవరికి ఉన్నా తప్పే అంటున్నా, ఏ పార్టీ వాళ్ళకు ఉన్నా తప్పే అంటున్నా. మీరు ఇష్యూని సరిగా రిప్రజెంట్ చేయక ఏదో చేసి సంజయ్ గారు ఇట్లా అన్నారు, రఘునందన్ ఇట్లా అన్నాడు, సంజయ్కి రఘునందన్కి విభేదాలు ఉన్నాయి, గీ వార్తలు కాదన్న రాయాల్సింది. నల్లాలో వాడి వచ్చి చచ్చిపోయిన పిల్లకి ఎన్ని పైసలు ఇచ్చిండు? రేవంత్ రెడ్డి ఎన్ని ఇచ్చిండు, లేకపోతే కేసీఆర్ ఎన్ని ఇచ్చిండు? గదాని మీద వార్త రాయన్న. 2 నిమిషాలు బ్రేకింగ్ వేసి నల్లాలో పడి చిన్నపిల్ల కొట్టుకుపోయింది, అయిపోయింది వార్త. పొంగులెట్టి టేపు తెచ్చుకోమన్నాడు. దేనికి టేపు అంటున్నా. ఆయన బుర్ర కొలుస్తుంది కా టేపు. ఆయనకి రెవెన్యూ మంత్రి కదా, బాధ్యత లేదా? ఇగో కేటీఆర్ పలాని సర్వే నెంబర్లు కట్టిండని ప్రకటించేందుకు నోరెందుకు వస్తలేదు? ఏమైంది? నీ ఖమ్మం పౌరుషం ఏది? నేను గట్టిగా నిలబడతా, గట్టిగా మాట్లాడతా అన్నావు కదా, నువ్వే కదా రెవెన్యూ మంత్రివి. చెప్పు, ఏ చెరువు ఎంత కబ్జా గురైందో చెప్పు. ఎందుకు చెప్పడన్నా? ఎందుకు అడిగారు మీడియా వాళ్ళు? ఎందుకు చేత కదా అంటున్నా. నువ్వు రెవెన్యూ మంత్రివి కదా, ఏ చెరువు ఏ కుంట ఎంత కబ్జా అయింది చెప్పు. పొంగులేటి అని ఎందుకు అడగవు? ఇలా నన్ను అడుగుతున్నావు కదా నిలబెట్టి, ఆయన ఎందుకు అడగవు? అడుగు, లిస్టు తీసుకొని రా రేపు పొద్దుగల, అప్పుడు మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఏ పార్టీ అయినా సరే మొత్తం ఆ చెరువుల మీద కట్టిన అక్రమ కట్టడాలని కూల్చేయాలని చెప్పేసి రఘునందన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.